శ్రీరామచంద్రం శ్రితపారిజాతం సీతాముఖాంబోరుహచించరీకः సమస్తకల్యాణగుణాభిరామः నిరంతరం మంగళమాతనోతు. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. నిన్నటి రోజు ఉపన్యాసం పూర్తి చేసేసరికి రావణుడికి ఎన్ని విధాల బోధ చేయాలో అన్ని విధాలా బోధ చేసినటువంటి మారీచుడు ఇంకా తన మాట రావణుడు వినేటటువంటి స్థితిలో లేడని, కేవలం రామచంద్రమూర్తిని చూసినంత మాత్రము చేత నా ప్రాణములు పోతాయి, తదనంతరం సీతాపహరణం చెయ్యడం చేత నువ్వు మాత్రం నీవు నీతో పాటు నీ రాజ్యము నీ రాక్షస కులము సమస్తము నశించిపోతుంది, ఇది పరమ యథార్థమని ఒక మాట చెప్పి అక్కడి నుంచి బయలుదేరి రావణుడితో కలిసి రామచంద్రమూర్తి యొక్క ఆశ్రమానికి బయలుదేరుతున్నాడు. అప్పుడు రావణుడు అంటాడు, ఇప్పుడు నువ్వు తేజోమూర్తిగా మాట్లాడావు, ఇప్పుడు మారీచుడు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడావు, ఇప్పటి వరకు ఒక భీరువులా ప్రవర్తించావు, రాముడు గొప్పవాడు రాముడు గొప్పవాడు అన్నావు, ఇప్పుడు నేను నిన్ను మెచ్చుకుంటున్నాను, పద కాగల కార్యం నెరవేరుద్దామని ఆ రథంలోకి ఇద్దరూ కలిసి ఎక్కారు. ఆ రథం అదో విచిత్రమైనటువంటి రథం. ఎందుచేత అంటే అది మాయ చేత నిర్మింపబడినటువంటి రథం. అది బంగారంతో ఉంటుంది. పిశాచాల్లాంటి ముఖాలు కలిగినటువంటి గాడిదలు కట్టబడి ఉంటాయి. కానీ దానికి ఉన్న గమ్మత్తు ఏమిటంటే అది వేరొకరికి కనపడదు, ఒక్క రావణాసురుడికే కనపడుతుంది. రావణాసురుడు రథంలోంచి దిగి ఎవరితోనా వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి రావణుడు కనపడతాడు, మళ్ళీ రథం కనపడదు. మళ్ళీ రావణుడు బయటికి వచ్చి సంకల్పం చేస్తే రథం కనపడుతుంది. వాడి దగ్గర అన్ని టకుటమారాలు ఉన్నాయి. అందుచేత బయలుదేరారు. ఇద్దరూ కూడా రాముని యొక్క ఆశ్రమం దగ్గర దిగారు రథాన్ని. రాముడు అన్నాడు మారీచుడితో, చూశావా, ఎక్కడ చూసినా అరటి చెట్లతో నిండి ఉంది ఈ వనం, ఇక్కడే రాముడు తపస్సు చేస్తున్నాడు, ఇక్కడే తండ్రి యొక్క వాక్యాన్ని సత్యం చెయ్యడం కోసం అని చెప్పి అరణ్యానికి వచ్చి సీతమ్మతో తమ్ముడైన లక్ష్మణుడితో కలిసి వనవాసం చేస్తున్నాడు. మనం ఏమనుకున్నామో ఆ కార్యక్రమాన్ని నెరవేర్చడానికి నువ్వు బయలుదేరవలసింది అన్నాడు. వెంటనే మారీచుడు ఒక్కసారి రావణుని వంక చూసి, సతుతద్రూపం సమాస్థాయ మహాదద్భుత దర్శనం మణిప్రవర శృంగాగ్ర సితాసిత ముఖాకృతి రక్త పద్మోత్పల ముఖ ఇంద్రనీలోత్పల శ్రవాహ కించిదభ్యున్నత గ్రీవ ఇంద్రనీల దళాధర. తన వేషాన్ని ఒక్కసారి మార్చాడు. కామరూపి, అన్ని మాయలు తెలుసున్నవాడు కనుక అప్పటి వరకు రాక్షసుడిగా ఉన్నవాడు ఒక అందమైనటువంటి జింకగా మారిపోయాడు. అది ఒళ్ళంతా బంగారం, అంత బంగారంతో మెరిసిపోతున్న బంగారు జింక. దాని మీద ఎక్కడ చూసినా వెండి చుక్కలు. ఆ కొమ్ములు చూస్తే ఇంద్రనీలము మాణిక్యము మొదలైనటువంటి అత్యంత విలువైనటువంటి మణులతో చేయబడినటువంటి కొమ్ములైతే ఎలా ప్రకాశిస్తాయో అలా ప్రకాశిస్తున్నాయి. దాని ముఖం సగమేమో నల్లకలువ రంగులో ఉంది, సగమేమో ఎర్రకలువ రంగులో ఉంది. రెండు భిన్నమైనటువంటి రంగుల చేత సంతరింపబడి ఉంది. కడుపంతా ముత్యాలు వైఢూర్యాలు ఎలా ప్రకాశిస్తాయో అలా ప్రకాశిస్తోంది. అంత సున్నితంగా ఉంది. కాళ్ళు సన్నగా ఉన్నాయి. డెక్కలు చూస్తే ఏదో వజ్ర వైఢూర్యముల చేత తాపడము చేయబడినటువంటి డెక్కలు ఎలా ఉంటాయో అలా మెరిసిపోతున్నాయి. సృష్టిలో ఇప్పటి వరకు కని విని ఎరుగనటువంటి స్వరూపాన్ని పొందాడు. ఇప్పుడు తాను చెయ్యవలసింది ఏమిటి? తాను సీతమ్మ దృష్టిలో పడాలి. పడితే సీతమ్మ యొక్క దృష్టిని తాను ఆకర్షించగలిగితే తాను సఫలీకృత మనోరథుడు కొంతవరకు అయినట్లు. ఎందుకని? రామబాణం వచ్చి మీద పడిన తర్వాత హా సీత హా లక్ష్మణ అని రాముని యొక్క కంఠాన్ని అనుకరించగలగాలి. అది అన్నిటికన్నా పెద్ద పరీక్ష. ఎందుకంటే ఒకసారి రామబాణం వచ్చి తగిలేసిన తరువాత ప్రాణాన్ని నిలబెట్టుకోవడమే కష్టం. ప్రాణాన్ని నిలబెట్టుకుంటూ అసలు తనకి స్మృతి ఉండడమే చాలా గొప్ప విషయం. అసలు స్మృతి ఉండదు. అటువంటి సమయంలో ఇంతకుముందు తాము చేసుకున్నటువంటి పథక రచన జ్ఞాపకం ఉండాలి. పథక రచన జ్ఞాపకం ఉండటంతో పాటుగా ప్రాణం పోయే ముందు మాయ ప్రదర్శించాలి. హా సీత హా లక్ష్మణ అని రాముడి కంఠంతో అరవాలి. అసలు రాముడి పేరు చెప్తేనే భయం. అలాంటిది రాముడి ఎదురుగుండా నిలబడి రామబాణం దెబ్బ తిన్న తర్వాత రాముడిలా అరవడానికి సిద్ధపడి జింకగా వెళ్ళాడు.
ఒక్కసారి గంతులేస్తున్నాడు, గబగబా ఆశ్రమంలోకి వెడుతున్నాడు. అక్కడ ఉన్నటువంటి ఆకుపచ్చని ఆకులు తింటున్నాడు, ఆ లేత చిగుర్లు తింటున్నాడు. అటు ఇటు చూస్తున్నాడు. నిష్కారణంగా ఏదో భయం పొందిన వాళ్ళ పరిగెత్తుకుంటూ మృగముల యొక్క మందలోకి వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు, మళ్ళీ ఆకులు తింటున్నాడు, మళ్ళీ అటు ఇటు చూస్తోంది. గంతులేస్తోంది, పడుకుంటోంది, లేస్తోంది. ఒక మృగం ఎలా విహరిస్తుందో అలా విహరించినట్టుగా ప్రయత్నం చేస్తున్నాడు. క్షణేన రాక్షసో జాతో మృగ పరమశోభన వనం ప్రజ్వలయన్ రమ్యం రామాశ్రమ పదం చతత్. వచ్చినటువంటి ఆ మారీచుడు చేసేటటువంటి చిత్ర విచిత్రమైనటువంటి విన్యాసాల చేత ఆ వనమంతా ప్రకాశించింది. అంత అందమైనటువంటి స్వరూపాన్ని పొందేశాడు. మృగయూధైరనుగత పునరేవ నివర్తతే సీతాదర్శనమాకాంక్షన్ రాక్షసో మృగతాం గతః పరిభ్రమతి చిత్రాణి మండలాని వినిష్పతన్ సముదీచ్ఛతే సర్వే మృగాహ్యన్యే వనేచరాః ఉపాగమ్య సమాఘ్రాయ విద్రవంతి దిశోదశ. అలా ఆడుతున్నాడు, లేస్తున్నాడు, కూర్చుంటున్నాడు, పడుకుంటున్నాడు, ఆకులు తింటున్నాడు, గెంతుతున్నాడు, పరిగెడుతున్నాడు, మృగాల దగ్గరికి ఎడుతున్నాడు, తిరిగి వస్తున్నాడు, సీతమ్మ చుట్టూ తిరుగుతున్నాడు. ఇన్ని చేస్తున్నా మృగముల దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం ఆ మృగాలు కనిపెట్టేయటే. ఇదేదో కొత్త మృగం రా, మన మందలో మృగం కాదు. ఎక్కడి నుంచి వచ్చిందని ఆ మృగాలు ఒక్కసారి ఈ మారీచుడు ఏ శరీరాన్ని పొందాడో ఆ జింకని వాసన చూసి చూడడం ఏమిటవి కనిపెట్టాయి, వీడు రాక్షసుడు అని. కనిపెట్టి దశ దిశలకి పారిపోయేట మృగాలన్నీ. ఇవన్నీ చూస్తున్నవాడు ఒకడున్నాడు. ఈ స్వరూపం ఎవరో ఆయన నిర్ణయించేశాడు. కానీ ప్రారబ్ధం ఆయన మాట ఎవ్వరూ లక్ష్య పెట్టలేదు. అది మళ్ళీ వచ్చి అదే సమయంలో సీతమ్మ తల్లి పువ్వులు కొయ్యడం కోసమని అటుగా వెళ్ళింది. అటుగా వెళితే సీతమ్మ తల్లి కంట్లో పడాలని కర్ణికార వృక్షముల యొక్క కొమ్మ ఉంచి పువ్వు కోస్తున్నటువంటి సీతమ్మ తల్లికి అభిముఖంగా వచ్చాడు. చూడగానే సీతమ్మ పొంగిపోయింది, పెద్ద కేకేసింది, రామ లక్ష్మణ ఇద్దరూ మీ ఆయుధములను ధరించి గబగబా రండి అంది. అనేసరికి రామలక్ష్మణులు ఇద్దరు పరుగున వచ్చారు. ఏమి సీత అన్నారు. చూశారా ఎదురుగుండా ఉన్న మృగం ఎంత అందంగా ఉందో, సృష్టిలో ఇప్పటి వరకు ఇటువంటి మృగాన్ని నేను చూడలేదు. ఎంత అందంగా ఉందో, ఆ వెండి చుక్కలు, ఆ బంగారు చర్మము, అది నా మనస్సుని హరిస్తోంది అని మృగం గురించి పలకబోతోంది. వెంటనే లక్ష్మణుడు చూసి అన్నాడు, శంకమానస్తు తం దృష్ట్వా లక్ష్మణో రమమబ్రవీత్ తమేవైనమహం మన్యే మారీచం రాక్షసం మృగం. అన్నయ్య ఇది మృగం కాదు, అది మారీచుడు. ఎందుచేత అంటే పృథివీ మండలంలో ఎక్కడా ఇటువంటి జింక లేదు. నేను స్పష్టంగా చెప్తున్నాను, వచ్చినవాడు మారీచుడు వచ్చాడు. చరంతో మృగయాం హృష్టాః పాపేనోపాధినావనే అనేన నిహితా రాజన్ రాజాన కామరూపిణ. ఇంతకు ముందు కూడా రాజులు వేటాడడం కోసమని అరణ్యాలకు వెడితే ఆ వెళ్ళినప్పుడు కామరూపాన్ని పొంది వాళ్ళని ఆకర్షించిన వాడై తర్వాత తన స్వస్వరూపాన్ని పొంది ఎందరో రాజుల్ని ఈ మారీచుడు తినేశాడు. మృగో ఏవ విధో రత్న విచిత్రో నాస్తి రాఘవ జగత్యాం జగతీనాథ మాయైషాహి న సంశయః అస్య మాయ విదో మాయా మృగరూపమిదం కృతం భానుమత్పురుష వ్యాఘ్ర గంధర్వపుర సన్నిభం. మాయవాడు మాయలు చేసేటటువంటి వాడు ఇంద్రజాలికుడు నిర్మించినటువంటి పురం ఎలా ఉంటుందో అలా మారీచుడి చేత నిర్మింపబడినటువంటి మాయామృగం ఇది. ఈ మృగం నిజం కాదు అన్నయ్య, అందుచేత నువ్వు నమ్మవద్దు. సృష్టిలో ఎక్కడా ఇలా రత్నముల చేత తాపడము చేయబడినటువంటి జింక లేదు. నా మాట నమ్ము, ఇది ఖచ్చితంగా మారీచుడి మాయ అని లక్ష్మణుడు మాట్లాడుతుండగా సీతమ్మ తల్లి జోక్యం చేసుకుంది. లక్ష్మణుడిని ఇంకా నువ్వు మాట్లాడవద్దు అన్నట్లుగా వారించి ఆవిడంది రాముడి వంక చూసి, ఆర్యపుత్రాభిరామోసౌ మృగో హరతి మే మనః అనయ్యైనం మహాబాహో క్రీడార్థం నో భవిష్యతి. మొట్టమొదటి శ్లోకం పలుకుతూనే వాల్మీకి మహర్షి ఒక గొప్ప సత్యాన్ని చెప్పేశారు. మృగో హరతి మే మనః అంది. నా మనస్సుని ఈ మృగం హరిస్తోంది అంది. యథార్థం అది. భార్యాభర్తలకి రెండు మనస్సులు ఉండవు.
సరి అయినటువంటి దాంపత్యమని గుర్తు ఏమిటంటే, మీకు బాలకాండ పూర్తి చేసినటువంటి రోజున చెప్పాను. సీతమ్మ మనస్సు రాముడిది, రాముడి మనస్సు సీతమ్మది. అందుకని సీతారాములు ఇద్దరికీ రెండు మనస్సులు ఉండవు, ఇద్దరిది ఒకటే మనస్సు. అటువంటప్పుడు నా మనస్సుని ఈ మృగం హరిస్తోంది అంటే, రాముని దగ్గర నుండి తాను దూరముగా వెళ్ళి రాముణ్ణి తపస్సులో మాత్రమే మననము చేస్తూ బాహ్యమునందు దర్శనము చెయ్యడానికి వీలు లేని స్థితి కొద్దిసేపట్లో ఆ మృగం వల్ల కలగబోతోంది. అందుకని నా మనస్సుని హరిస్తోంది అంటే రాముణ్ణి తనకి దూరం చేస్తోంది. రాముణ్ణి హరించడం అంటే రాముణ్ణి దూరం చేయడం, అంతక తప్ప రాముణ్ణి ఏం చేయగలదు ఆ మృగం? అందుకని రాముడి నుంచి తన్ని దూరం చేస్తోంది. పైకి ఆర్యపుత్రాభిరామోసౌ మృగో హరతి మే మనః అనయ్యైనం మహాబాహో క్రీడార్థం నో భవిష్యతి. ఆర్యపుత్ర, నాకు ఈ మనస్సు చూస్తుంటే మనస్సు దాని వెంట వెళ్ళిపోతోంది, ఆ మృగం నా మనస్సు హరించింది, నాకు తప్పకుండా ఆడుకోవడానికి ఆ మృగాన్ని తెచ్చివ్వండి అని అడిగింది. నానావర్ణ విచిత్రాంగో రత్నబిందు సమాచిత ద్యోతయన్ వన అవ్యగ్రం శోభతే శిశిసన్నిభ. ఈ మృగం ఒంటి మీద రత్నాల్లాంటి చుక్కలతో చూస్తుంటే ఇదొక చంద్రుడు అరణ్యాన్నంతటినీ ప్రకాశింపచేసినట్టు, దీనివల్ల అరణ్యానికి ప్రకాశం వచ్చింది. మనవనంలో మనం కట్టుకున్నటువంటి ఈ ఆశ్రమంలో ఎన్నో మృగాలున్నాయి, చామరీ మృగాలున్నాయి, లేళ్లున్నాయి, జింకలున్నాయి, దుప్పులున్నాయి, కుందేళ్లున్నాయి. వాటితో పాటు ఈ మృగం కూడా ఉంటే నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. అహో రూపమహో లక్ష్మీ స్వరసంపచ్చ శోభన మృగోద్భుతో విచిత్రాంగో హృదయం హరతీవమే. హృదయాన్ని హరించేస్తోంది. సీతమ్మ తల్లి రామచంద్రమూర్తిని తప్ప అరణ్యవాసానికి వచ్చిన 13 సంవత్సరాల్లో ఒక దిక్కుమాలిన జింకని పట్టుకుని ఇంతలా పరవశించిపోతూ మాట్లాడింది ఎన్నడూ లేదు. ఎన్ని విశేషణాలు వేసేసిందో చూడండి మాటలో. అహో రూపమహో లక్ష్మీ స్వరసంపచ్చ శోభన మృగోద్భుతో విచిత్రాంగో హృదయం హరతీవమే. ఆహాహా, ఏమి స్వరూపం, ఏమి లక్ష్మీ స్వరూపం, ఏమి అందం, ఏమి ప్రకాశం. జింక అంటే జింక కదండి, ఎంత బాగుందో. యది గ్రహణమభ్యేతి జీవన్నేవ మృగస్తవ ఆశ్చర్యభూతం భవతి విస్మయం జనయిష్యతి. మీరు ఆ మృగాన్ని ఎలాగైనా సరే పట్టి తీసుకురండి, తీసుకొస్తే ఆ మృగంతో ఆడుకోవాలని నాకు కోరికగా ఉంది. సమాప్త వనవాసానం రాజ్యస్థానాం చన పునః అంతఃపుర విభూషార్థో మృగయేష భవిష్యతి. దగ్గరకు వచ్చేస్తోంది, ఇంక అరణ్యవాసం అయిపోతోంది. అందుకని ఈ సమాప్య వనవాసానం, ఈ వనవాసం అంతా పూర్తయిపోయి మనం తిరిగి అంతఃపురానికి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయినప్పుడు ఈ మృగాన్ని పట్టుకెడదాం. పట్టుకెడితే అంతఃపుర విభూషార్థో మృగయేష భవిష్యతి. భవిష్యత్తులో అంతఃపురాన్నంతటినీ శోభింపచేస్తుంది మృగం. అందుచేత నాకు తప్పకుండా కావాలి. దీన్ని చూసి ఎవరు మురిసిపోతారు? భరతస్యార్యపుత్రస్య శ్వశ్రూణాం మమ చ ప్రభో మృగరూపమిదం వ్యక్తం విస్మయం జనయిష్యతి. వెళ్ళగానే భరతుడు చూసి అబ్బా ఏమి మృగం వదినా అంటాడు. అత్తగారులందరూ చూసి అబ్బా ఏమి మృగం అంటారు. ఎంతవరకు వెళ్ళిపోయిందో చూడండి తాదాత్మ్యత. అరణ్యవాసం పూర్తి చేసి అంతఃపురవాసానికి వెళ్ళిపోయేటప్పుడు, అంతఃపురవాసానికి వెళ్ళినప్పుడు పలకరించవలసినటువంటి వాళ్ళ పట్ల ఏర్పడినవలసినటువంటి భావ పరిశుద్ధత ఈ మృగము పట్ల ఏర్పడుతోంది. వాళ్ళందరూ మృగాన్ని చూసి సంతోషిస్తారా? వాళ్ళందరూ తిరిగి వచ్చిన రాముణ్ణి చూసి సంతోషిస్తారా? సీతారామ లక్ష్మణుల్ని చూసి సంతోషిస్తారా? దిక్కుమాల జింకను చూసి సంతోషిస్తారా? అందుకని అమ్మ మనస్సు ఇవాళ ఎంత దూరం వెళ్ళిపోయిందంటే, ఈ మృగాన్ని చూసి భరతుడు, అత్తలు అందరూ మురిసిపోతారు. అందుకని జీవన్న ఇది తేభ్యేతి గ్రహణం మృగసత్తమ అజినం నరశార్దూలా రుచిరం మే భవిష్యతి. మీరు దాన్ని జీవించి ఉండగానన్నా పట్టండి. అది జీవించి ఉండగా దొరకలేదనుకోండి, దాన్ని చంపైనా తీసుకురండి. చంపి తీసుకొస్తే ఏం చేస్తాను? దాని చర్మం ఒలిచేసుకుని లేత పచ్చగడ్డి తెచ్చి కింద వేసుకుని దాని మీద ఈ మృగచర్మాన్ని పరుచుకొని ఆ మృగచర్మం మీద కూర్చుంటే అబ్బాయి ఎంత బాగుంటుందో అంది. ఇంకా రాముడు కాదనలేనటువంటి స్థితిని, లక్ష్మణుడు అది మాయామృగం అని అడ్డుపెట్టలేనంత స్థితిని అమ్మ కల్పించేస్తోంది. ఇంకా ఎంత సుతారంగా అది కావాలని మొండి పట్టు పట్టేస్తున్న స్థితికి వెళ్ళిపోయింది. మా చిన్నతనంలో
గజ్జల పట్టాలు కావాలని అడిగితే మా చెల్లి, నీకెందుకే చిన్నదానివి స్కూల్లో పారేసుకుంటావు, అందుకని నీకు ఇప్పుడు వద్దు గజ్జల పట్టాలనేవారు మా అమ్మగారు వాళ్ళు. అంటే మళ్ళీ ఇంకో మాట, గజ్జల పట్టాలు కావాలి గజ్జల పట్టాలు కావాలంటే నోర్మయ్యి ఏంటి అస్తమానం చెప్పాం కదా అంటారేమోనని అస్తమానం మా అమ్మ దగ్గరికి వచ్చి ఉట్టిన అక్కడ కూర్చుని గజ్జల పట్టాలు గల్లు గల్లుమంటాయి అంటుండేది. అంటే ఏమిటి దాని అర్థం? నాకు ఎలా అయినా గజ్జల పట్టాలు కొనని. అందుకని అమ్మ మళ్ళీ గజ్జల పట్టాలు కొనమ్మా అనేది కాదు, ఉట్టిన అస్తమానం సే లక్ష్మి అని పిలిచినప్పుడు అలా వెళ్ళడం, గజ్జల పట్టాలు గల్లు గల్లుమంటాయి అంటూ ఉండడం. అంటే ఏమిటి దాని అర్థం? చూసి చూసి అయ్యో పాప ఇది ఇంకా ఇదే తినేస్తోందిరా, దీనికి కొనవలసిందే గజ్జల పట్టాలు అని కొనిస్తే సాయంకాలం పారేసుకుని 3 రోజులు దెబ్బలు తినేది. ఎందుకు వచ్చింది? ఎదర ఉపద్రవం కనిపెట్టుంది. పెద్దవాళ్ళు చెప్తే తలకెక్కుతుందా? లేనిపోని మోహం పెట్టుకుని లేనిపోని శిక్ష తెచ్చుకోవడం. అలా అమ్మ కూడా నిగ్రహించింది రామలక్ష్మణుల్ని. ఇంచుమించుగా తన యొక్క భాష చేత ఆవిష్కరణ చేత ఆ జింకని పొందాలన్న మాట తీసుకొచ్చింది. కానీ ఎంత అందమైన మాట మాట్లాడిందంటే చిట్ట చివర కామవృత్తమిదం రౌద్రం స్త్రీణాం అసదృశం మతం వపుషాత్వస్య సత్వస్య విస్మయో జనితే మమ. రామ, నేను సహజంగా స్త్రీని కదా, స్త్రీని కావడం చేత కొంచెం ఏదైనా కోరిక కలిగేటప్పటికి భావంలో వ్యగ్రత ఏర్పడుతుంది. ఎలా అయినా ఆ కోరిక తీర్చవలసిందే అని మంకు పట్టు పట్టి మాట్లాడినట్టు మాట్లాడానా? అలా మాట్లాడితే ఏమనుకోకండి అంది. మీకు ఇష్టమైతే తండి లేకపోతే మానేయండి అని మాత్రం అనలేదు. అలా అన్నానా ఏమనుకోకండి అంది. అంటే రాముడు లక్ష్మణుడి వంక చూశాడు. చూసి అన్నాడు, లక్ష్మణ, మీ వదిన ఎప్పుడూ ఏమీ అడగలేదయా. 13 సంవత్సరాల అరణ్యవాసంలో మొట్టమొదటిసారి ఈ జింకను అడుగుతోంది. ఇంతగా ఈ మృగాన్ని అడుగుతుంటే నేను తాను అని ఎలా అనగలను? ఆ మృగం పట్ల ఎంత వ్యామోహాన్ని పెంచుకుందో మీ వదిన మాటలలో స్పష్టంగా అర్థమవుతోంది. అందుచేత తప్పకుండా నేను ఆ మృగాన్ని పట్టుకుని తీసుకొస్తాను. ఒకవేళ ఆ మృగాన్ని నేను ప్రాణాలతో తీసుకురాలేకపోతే వేటాడి దాని యొక్క శరీరాన్నైనా తీసుకొస్తాను. ఏషచైవ మృగ శ్రీమాన్ యశ్చ దివ్యో నభశ్చర ఉభావేతౌ మృగా దివ్యౌ తారాం మృగ మహీం మృగౌ. ఇలాంటి మృగాలు నిజమే మీ వదిన చెప్పినట్టు పృథివీ మండలంలో నేను ఎక్కడా చూడలేదు. ఇలాంటివి నాకు తెలిసి 2 ఉన్నాయి. ఒకటి చంద్రుడిలో ఉంది, ఇది భూమి మీద ఉంది అన్నారు రామచంద్రమూర్తి. అంటే ఏమిటి దాని అర్థం? చంద్రుడిలో నిజంగా మృగం ఉందే, భూమి మీద ఇది ఉంది అంటే 2 మాయే. అందుకని ఒక మృగం చంద్రుల్లో ఉంది, ఒక మృగం పృథివీ మండలం మీద ఉంది. ఇలాంటివి నాకు తెలిసి 2 ఉన్నాయి. అందుకని మీ వదిన ఇవాళ కోరవలసినటువంటి కోరిక కోరింది. ఇంత గొప్ప మృగం కాబట్టి ఆవిడ దృష్టిని ఆకర్షించింది. తప్పకుండా తేవాలి. యదివాయం తథాయన్మాం భవేద్వదసి లక్ష్మణ మాయేషా రక్షసస్యేతి కర్తవ్యోస్యవధోమయ. ఒకవేళ లక్ష్మణ నువ్వు చెప్పినట్లు అది మృగం కాదనుకో, మారీచుడే అనుకో, నేను విడిచిపెట్టకూడదు కదా. వాడు రాక్షసుడు కనుక, ఇంతకుముందు ఎందరో ఋషుల్ని భక్షించాడు కనుక, ఎందరో రాజులు వేటాడడానికి వచ్చినటువంటి వాళ్ళని సంహరించి ఉన్నాడు కనుక నేను తగిన ప్రతిఫలాన్ని వాడికి ఇవ్వాలి. అందుచేత వాడిని నిగ్రహించి సంహరించి వస్తాను. ఏదైనా పర్వాలేదు. ఏతేన హి నృశంసేన మారీచేనా కృతాత్మన వనే విచారితాపూర్వం హింసితామునిపుంగవాహ. ఇంతకుముందు వాడు ఎందరో మునుల్ని హింసించాడు. అందుచేత ఒకవేళ అది మృగం కాకపోతే మారీచుడే అయితే మారీచుడిని సంహరించి లక్ష్మణ నేను తిరిగి వస్తాను, నువ్వేం బెంగ పెట్టుకోకు అని చెప్పి వెళ్ళిపోతూ రామచంద్రమూర్తి ఒక్క మాట చెప్పారు. ప్రదక్షిణేనాతి బలేన పక్షిణ జటాయుషా బుద్ధిమతాచ లక్ష్మణ భవాప్రమత్త పరిగృహ్య మైథిలీం ప్రతిక్షణం సర్వత ఏవ శంకితః. ప్రతిక్షణం సర్వత ఏవ శంకితః. ఈ మాటే రావణాసురుడు బలంగా తీసుకున్నాడు. ప్రతి క్షణాన్ని మనం శంకించవలసిందే లక్ష్మణ. మరి లక్ష్మణుడు చెప్పలా రాముడికి, ఇది మారీచుడు మృగం అన్నయ్యా ప్రమాదం సుమా అని చెప్పాడు. కానీ రాముడు తాను పొరపాటు చేశాను అన్న అవకాశం లేని స్థితిలో బయలుదేరాడు. ఎందుచేత? లక్ష్మణమూర్తిని కాపలా పెట్టాడు. తాను వెళ్ళిపోతూ లక్ష్మణుణ్ణి పిలిచి, లక్ష్మణ చాలా జాగ్రత్త సుమా, ప్రతి క్షణము నువ్వు శంకిస్తూనే ఉండాలి. ఏ ఒక్క క్షణము కూడా అప్రమత్తతతో ఉండడానికి వీల్లేదు, ప్రమత్తతతో ఉండడానికి వీల్లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి.
నువ్వు నీతో పాటు జటాయువు వీరిద్దరూ సీతమ్మని దగ్గర పెట్టుకుని కాపాడండి. ఎందుచేత అంటే ఏ క్షణంలోనైనా ప్రమాదము రావచ్చు అని చెప్పి రాముడు ఆ మృగం వెంట బయలుదేరాడు. ఆ మృగం ముందు పరిగెడుతోంది, వెనక రాముడు పరిగెడుతున్నాడు. మారీచుడికి కావలసినటువంటి లక్ష్యం రాముణ్ణి చాలా దూరం తీసుకెళ్ళిపోవాలి. ఎందుచేత తాను సంహరింపబడిన తర్వాత రాముడు వెనక్కి వచ్చేస్తాడు. రాముడు వెనక్కి తిరిగి వచ్చే లోపల రావణాసురుడు సీతమ్మని అపహరించడానికి సమయం కుదరాలి. అందుకని రాముణ్ణి చాలా దూరం తీసుకెడితే తప్ప తాను దొరకకూడదు. అందుకని తాను ముందు పరిగెడుతున్నాడు, కనపడ్డట్టు కనపడుతున్నాడు, అదృశ్యం అయిపోతున్నాడు, మందలో కలిసిపోతున్నాడు, మేఘాల్లోకి వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ వచ్చి కనపడుతున్నాడు, రాముణ్ణి విసిగించేస్తున్నాడు తప్ప ఆ మృగం దొరకటం లేదు. రాముని ప్రయత్నం ఏమిటి? సీతమ్మ వీలైనంత వరకు ప్రాణములతో పట్టుకురమ్మంది కనుక ఆ జింకని ఎలాగైనా సజీవంగా పట్టుకుందామని రాముడు పరిగెడుతున్నాడు. ముహూర్తాదేవ దృశే ముహూర్దూరాత్ ప్రకాశతే దర్శనాదేవం సోపాకర్షత రాఘవం సుదూరమాశ్రమస్యాస్య మారీచో మృగతాంగత. ఒక్కొక్కసారి ఇలా చూస్తే ఇక్కడే ఉన్నట్టుంటాడు, పరిగెత్తి వెళ్ళేసరికి అక్కడెక్కడో దూరంగా కనపడతాడు. అక్కడుంది మృగమని రాముడు రొప్పుతూ ఆయాసపడి అక్కడికి పరిగెడితే అంతర్ధానం అయిపోతాడు. ఏది మృగం అనుకుంటే ఎక్కడో చుక్కల్లో ఉన్నట్టు ఉంటాడు, మళ్ళీ చూసేసరికి అక్కడే దగ్గరలో ఉంటాడు, దగ్గరలో ఉందని మళ్ళీ పరిగెడతాడు, మళ్ళీ దూరం అవుతాడు. అందుకని దొరికాడా దొరకలేదా ఎందుకు, ఏం దూరంగానే పరిగెత్తచ్చుగా, దగ్గరికి రావడం ఎందుకు? దూరంగా ఉంటే ఓ ప్రమాదం ఉంది. అసలు దగ్గర అన్నది కనపడలేదు అనుకోండి, చాలా దూరంగా ఉంటే ఈ మృగం అసలు దగ్గరికి రావడం లేదని రాముడు అస్త్రప్రయోగం చేస్తాడు. దాని మీద బాణప్రయోగం చేసేసాడా, ఎంత దూరంలో ఉందో అంత దూరంలో చచ్చిపోతుంది. చచ్చిపోతే రావణాసురుడి యొక్క పని నడవదు. అందుకని రాముణ్ణి దూరం తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళడానికి దగ్గరగా కనపడుతున్నాడు, దగ్గరుందని రాముడు పరిగెడుతున్నాడు. రాముడు దగ్గరుందని పరిగెడుతున్నాడు కనుక దూరంలో కనపడుతున్నాడు, అక్కడే ఉందని రాముడు పరిగెడుతున్నాడు, చూడనట్టుగా ఉంటున్నాడు, దగ్గరకు రానిచ్చి మళ్ళీ దూరం అవుతున్నాడు. మళ్ళీ ఆయన్ని ఒక్కసారి ఉద్రేకపరచడానికి మళ్ళీ దగ్గరగా కనపడుతున్నాడు. ఇలా చాలా దూరం తీసుకెళ్ళిపోయాడు. ఎక్కడో అరణ్యంలోకి వెళ్ళిపోయాడు రాముడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చూశాడు. చూసి ఇంకా తాను పరిగెత్తలేక అలిసిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. దూరంగా మృగాల యొక్క మందలో చెవులు అటు ఇటు తిప్పుతూ అందంగా తన కళ్ళు తిప్పుతూ ఆ మృగం మళ్ళీ మృగమందలో కనపడింది. కనపడి మళ్ళీ తప్పుకొని మృగాల పక్కకి వెళ్ళిపోతోంది. రాముడు అనుకున్నాడు, ఇంకా ఈ మృగాన్ని పట్టుకోవడానికి పరిగెత్తడం అనవసరం. ఆయనకి ఏ అనుమానం వచ్చిందో, లేకపోతే ఒక జింక మీద బ్రహ్మాస్త్రం రాముడు ప్రయోగించాడు. ఆయన వెంటనే సంధాయ సుదృఢే చాపే వికృష్య బలవద్బహు తమేవ మృగముద్దిశ్య స్వంసంతమివ పన్నగం ముమోచ జ్వలితం దీప్తమస్త్రం బ్రహ్మ వినిర్మితం. బ్రహ్మగారి చేత నిర్మింపబడినటువంటి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి ఒక త్రాచుపావు లాంటి బాణాన్ని తన కోదండంలో సంధించి ఆ మృగం వైపు గురి చూసి ఆకర్ణాంతం మింటినారిని సాగతీసి విడిచిపెట్టాడు. ఆ బాణం నిప్పులు కక్కుతూ వెళ్ళి మారీచుడి మీద పడింది. సంప్రాప్త కాలమాజ్ఞాయ చకారచ తతస్వరం సదృశం రఘవస్యేవ హాసీతే లక్ష్మణేతి చ. ఒక్కసారి ఎప్పుడైతే బ్రహ్మాస్త్రం వచ్చి మీద పడిందో తెలుసుకున్నాడు. వేసేసాడు అస్త్రం రాముడు, ఇంకా సమయం అయిపోయింది అనుకున్నాడు. అనుకుని ఈ శ్లోకాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుచేత అంటే రహస్యం అంతా ఈ శ్లోకంలోనే ఉంది. సంప్రాప్త కాలమాజ్ఞాయ చకారచ తతస్వరం సదృశం రాఘవస్యేవ హాసీతే లక్ష్మణేతి చ. వేసినది మామూలు బాణం కాదు. వేసినది ఏం వేశాడు ఆయన? బ్రహ్మాస్త్రం వేశాడు. అస్త్రాలన్నింటిలో తిరుగులేనటువంటి అస్త్రం బ్రహ్మాస్త్రం. అటువంటి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించిన తరువాత, బ్రహ్మాస్త్రం వచ్చి కొట్టేసిన తర్వాత అప్పుడు స్మృతి ఉండడమే చాలా కష్టం. ఒకవేళ స్మృతి ఉన్నా ఎక్కడ వరకు ఉంటుంది అంటే, నా ప్రాణాలు హరించుకుపోతున్నాయని తెలియచ్చు, బాధ తెలియచ్చు. అంతేకాని ఎప్పుడో రావణాసురుడు చెప్పాడు, అప్పుడు ఇంకా మోనో యాక్షన్ మొదలెట్టి
ఓ పక్క బ్రహ్మాస్త్రం వచ్చి కొట్టి పారేసిన తర్వాత రాముడి కంఠంలా కంఠం పెడదాం, అచ్చు రాముళ్ళో అరుద్దాం, అందుకని చెప్పి హా సీత హా లక్ష్మణ అని రాముడి కంఠం మోనో యాక్షన్ చేసి అలా అరుస్తాడా? అంత గట్టిగా అరవగలిగినంత శక్తి మారీచుడికి వస్తుందా? ఇందులో రహస్యం ఏంటంటే, అందుకే దీనికి ప్రాతిపదిక మహర్షి ముందు చెప్పారు నిన్న. అప్పటికే సంపూర్ణమైన రామోపాసన చేసేశాడు మారీచుడు. మారీచుడికి రాముడు తప్ప ప్రపంచంలో వేరొకటి కనపట్టలేదు. అందుకని చిట్ట చివర ప్రాణం పోయే ముందు కంఠం కూడా రామకంఠం కింద తనంత తాను మారిపోయింది. మారీచుడు ప్రయత్నం చెయ్యక్కర్లేదు, అటువంటి స్థితిని మారీచుడు పొందాడు. అందుకే మారీచస్య మహాత్మనః, వాడు మహాత్ముడు రా అన్నారు మహర్షి. లేకపోతే అది అనుకరిద్దామంటే వచ్చేటటువంటి స్వరూపం కాదు. అందుకని గట్టిగా కేకేశాడు, హా సీత హా లక్ష్మణ అన్నాడు. తతో విచిత్రకేయూర సర్వాభరణభూషిత హేమమాలీ మహాదంష్ట్రో రాక్షసో భూచరాహతః తం దృష్ట్వా పతితం భూమౌ రాక్షసం ఘోరదర్శనం రామో రుధిరశక్తాంగం వేష్టమానం మహీతలే జగామ మనసా సీతాం లక్ష్మణస్య వచస్మరన్. ఎప్పుడైతే ఆ అరుపు అరిచాడో తతో విచిత్రకేయూర సర్వాభరణభూషిత, ఒంటి మీద సర్వాభరణములతోటి పెద్ద ఆనకట్టకి పెద్ద పగులు ఏర్పడిపోతే అందులోంచి నీరు పైకి తన్నుకొచ్చేసినట్టు ఒంట్లోంచి నెత్తురు కాలవల కింద బయటికి ప్రవహిస్తుంటే ఆ మారీచుడు భూమి మీద పడిపోయాడు. పడిపోగానే చూశాట రామచంద్రమూర్తి. ఏమిటి గుర్తొచ్చింది? జగామ మనసా సీతాం, సీతమ్మ మీదకి వెళ్ళిపోయింది మనస్సు. ఎందుచేత? పసిగట్టేశాడు ప్రమాదాన్ని. హా సీత హా లక్ష్మణ అని తన కంఠంతో అరిచాడు. వచ్చేసింది ఉపద్రవం. ఎందుకని? సీతమ్మ ఈ అరుపు తట్టుకోలేదు. నాకేదో ప్రమాదం వచ్చిందని లక్ష్మణుణ్ణి పంపించేస్తుంది. ఇప్పుడేమైంది? వెంటనే లక్ష్మణుడు వచ్చేస్తాడా? నా మాట లక్ష్య పెట్టకుండా ప్రతి క్షణం సీతమ్మని కాపు కాయమని చెప్పాను. వచ్చేస్తాడా లక్ష్మణుడు? కానీ శంకించిన లక్ష్మణుడు జ్ఞాపకానికి వచ్చాడు. ఎందుకని? లక్ష్మణుడు ముందే ఒక మాట చెప్పాడు, శంకమానస్తుతం దృష్ట్వా లక్ష్మణో రామమబ్రవీత్. మొట్టమొదటి శ్లోకంలోనే చెప్పేశారు మహర్షి. శంకతో చూసిన లక్ష్మణుడు, ఇది మారీచుడయా మాయామృగం, ఇది సామాన్యమైనటువంటి జింక కాదు అని చెప్పాడు. అందుచేత ఈ మాయ లక్ష్మణుడికి తెలుసు. తెలిసిన ఈ మాయ లక్ష్మణున్నక్కడ ఉండనివ్వడం వరకు ఆపుతుందా? ఎందుకనంటే వాడు పడిపోయే ముందు ఏ లక్ష్యం లేకపోతే హా సీత హా లక్ష్మణ అని నాకంఠంతో అరిచాడు. అందుకని శంక లక్ష్మణుడి మీదకి వెళ్ళిపోయింది. లక్ష్మణుడి మాట జ్ఞాపకానికి వచ్చింది. సీతమ్మ ఒక్కసారి స్మరణకు వచ్చింది. సీతకి ఉపద్రవం పొంచి రావట్లేదు కదా అని బెంగ పెట్టుకున్నాడు. గబగబా అక్కడ ఉన్నటువంటి ఒక 2 మృగాల్ని సంహరించాడు. వాటి యొక్క మాంసం తీసుకున్నాడు. వాటిని పట్టుకుని గబగబా నడుచుకుంటూ ఆశ్రమం వైపుకు వచ్చేస్తున్నాడు. కానీ అప్పటికే చాలా దూరంలో ఉన్నాడు రాముడు. ఆయన తిరిగి వస్తున్నాడు. తిరిగి వచ్చే లోపల ఇక్కడ సీతమ్మ చెవిన పడింది ఈ మాట, హా సీత హా లక్ష్మణ అన్న కేక. ఆర్తస్వరతుతం భర్తు విజ్ఞాయ సదృశం వనే ఉవాచ లక్ష్మణం సీత గచ్చ జానీహి రాఘవం. ఆవిడ లక్ష్మణుణ్ణి పిలిచింది, చూడవయ్యా మీ అన్నగారు ఏదో ఉపద్రవంలో ఉన్నాడు, హా సీత హా లక్ష్మణ అని అంత పెద్ద కేక వేశాడు. వెంటనే బయలుదేరు లక్ష్మణ, అరణ్యంలోకి పరిగెత్తు అంది. తం క్షిప్రమభిధావత్వం భ్రాతరం శరశైషిణం రాక్షసాం వశమాపన్నం సింహనామివ గోవృషం. నాకు ఆ కేక వింటుంటే ఎలా వినపడుతోందో తెలుసా? బలిష్టమైనటువంటి ఒక ఎద్దుని సింహం నోట కరచుకుని లాక్కుపోతుంటే మీరు నిజంగా సన్నివేశం మనస్సుతో ఊహించాలి. సింహం భూమికి పొట్టిగా ఉంటుంది, ఎద్దు సింహం కన్నా ఎత్తుగా ఉంటుంది. కానీ చిత్రం ఏమిటంటే సింహం వృషభాన్ని వేటాడి ఆ ఎద్దుని కొట్టేసిన తర్వాత ఎద్దు కళేబరాన్ని చాలా అవలీలగా పట్టుకుపోతుంది. తన యొక్క నోటితో కరిచి పట్టి ఎద్దు శరీరాన్ని పిల్లిని లేపినట్టు లేపేసి మెడ పైకెత్తి తన కాళ్ళతో తన్నుకుంటూ పట్టుకెళ్ళిపోతుంది. అంత ఎద్దు శరీరాన్ని
ఆ ఎద్దు ప్రాణాలు పోతున్నప్పుడు వేసేటటువంటి అరుపు చాలా భయంకరంగా అరుస్తుంది, అంబా అంబా అని. అందుకని నాకంత ఆర్తిగా వినపడుతోందయా మీ అన్నయ్య కంఠం. ఎవరో ఒక సింహం ఎద్దుని తీసుకుపోతున్నప్పుడు ఎద్దు ఎలా అరుస్తుందో అరణ్యంలో, ఇవాళ మీ అన్నగారు అలా అరుస్తున్నాడు. నాకు చాలా బెంగగా ఉంది, లక్ష్మణ నువ్వు తొందరగా బయలుదేరి ఉంది. ఇది చాలా సహజం. ఎందుచేత అంటే ఇక్కడ మీరు ఏ దేవతాతత్వాన్ని ఏ తత్వాన్ని తీసుకొచ్చి సీతమ్మకు ఆపాదించవలసిన పని లేదు. ఎందుకంటే తన భర్త కంఠం అలా వినపడితే మహాపతివ్రత అయినటువంటి ఏ స్త్రీ అయినా తన పక్కన ఉన్న ఏకైక రక్షకుడు తన్ని రక్షించాలని కోరుకోదు. ముందు తన భర్తకి రక్షణ కావాలంటుంది. లక్ష్మణుడికి తెలుసు అన్నగారు ఎంత గొప్పవాడో, కానీ సీతమ్మకి తెలిసినా ఆ సమయంలో పక్కన పెట్టేస్తుంది. ఎందుకు పెట్టేస్తుంది? నాకు తెలిసిలేవయా మీ అన్నయ్య చాలా గొప్పవాడు, అవన్నీ ఉట్టిది, దా మన ఇద్దరం కూర్చుని కబుర్లు చెప్పుకుందాం అంటే నరకాంత ఎందుకు అవుతుంది? అది సీతారాముల దాంపత్యం అవుతుందా? ఆవిడ నరకాంతగా ప్రవర్తించిందా? ఎలా ప్రవర్తిస్తుంది? అది కాదు ప్రవర్తన. అందుకని ఆవిడ ఆవేశపడ్డం, లక్ష్మణుణ్ణి వెళ్ళమండం పరమన్యాయం. అందుచేత వెళ్ళమని చెప్పింది ఆవిడ. వెళ్ళమంటే మొట్టమొదటి నుంచి అన్ని విషయాల మీద సమగ్రమైన పరిశీలన ఉన్నవాడు లక్ష్మణుడు. ఆయన అన్నాడు, వదినా నువ్వు కంగారు పడుతున్నావు, ఏమీ పర్వాలేదు వదినా, అన్నయ్యకి ఏ ప్రమాదము రాదు అన్నాడు. ఈ మాట వినగానే ఆగ్రహావేశాల్లో ఉన్నటువంటి సీతమ్మ తల్లి తట్టుకోలేకపోయింది. ఈ మాట ఆవిడ ఆ మాటని అప్పుడు వినేటటువంటి స్థితిలో లేదు. అందుకని ఆవిడంది, సౌమిత్రే మిత్రరూపేణ భ్రాతుస్త్వమసి శత్రువత్ యస్యమస్యామవస్థాయాం భ్రాతరం నాభిభత్స్యసే. ఇప్పుడు అర్థమైందయా సౌమిత్రి నువ్వు ఎందుకు వచ్చావో. నువ్వు మీ అన్నగారికి తమ్ముడివి కావు. నువ్వు లక్ష్మణ రూపంలో తమ్ముడి రూపంలో మీ అన్న వెనకాతల ఇంతకాలం నుంచి ఎందుకు తిరుగుతున్నావో నాకు అర్థమైంది. నువ్వు మీ అన్న పాలిట పరమ శత్రువువి. అందుకే మీ అన్న ప్రమాదంలో ఉంటే నువ్వు ఇంత సంతోషంగా కూర్చోగలుగుతున్నావు. ఇచ్ఛసత్వం వినశ్యంతం రామం లక్ష్మణమత్కృతే లోభాన్నమకృతే నూనం నానుగచ్చసి రాఘవం. నువ్వెందుకు వచ్చావో కూడా నాకు అర్థమైపోయింది. నువ్వు ఇన్నాళ్ల నుంచి రాముడి వెనకాతల తిరగడం వెనకాతల ఉన్న ఉద్దేశ్యం నీకు నా మీద కోరికుంది. అందుకే రాముడికి ప్రమాదం వస్తే నన్ను పొందాలని వెనకాతలు వచ్చావు. రాముడు ప్రమాదంలో ఉండగానే పరమ సంతోషంతో కూర్చుంటున్నావు, నువ్వు వెళ్ళడం లేదు. నీకు నా మీద ఆసక్తి ఉంది అని వ్యసనంతే ప్రియం మన్యే స్నేహో భ్రాతరినాస్థితే తేన తిష్టతి విశ్రబ్దం తం అపశ్యన్ మహాద్యుతిం. నీకు ఒక గొప్ప నమ్మకం, నీ ముఖంలో ఒక హాయి కనపడుతున్నాయి. ఏమిటా హాయి? ఈనాళ్ళకి రాముడు మడిసిపోయాడు అని శత్రువు చేతిలో దెబ్బతిన్న రాముడి కంఠం చూసుకి అందుకు ఇంత ప్రశాంతంగా కూర్చున్నావు. ఈ క్షణం కోసం లక్ష్మణ 13 సంవత్సరాల నుంచి నువ్వు నిరీక్షిస్తున్నావు. మహాపాపి, నువ్వు ఎంత ద్రోహబుద్ధితో వచ్చావురా నాతో అంది. కింహి సంశయమాపన్నే తస్మిన్నిహ మయా భవేత్ కర్తవ్యమిహ తిష్టం త్యా యత్ప్రధానస్త్వమాగతః. నువ్వు నిజంగా రాముని కోసం వచ్చావనుకో, రాముణ్ణి విడిచిపెట్టి ఉండలేక రాముడికే సేవ చెయ్యడానికి వచ్చిన మాట యథార్థమైతే, రాముడు అరణ్యంలో హా సీత హా లక్ష్మణ నరిస్తే నువ్వింత హాయిగా కూర్చోగలవా? పరుగు పరుగున మీ అన్నయ్య కోసం వెళ్ళిపోతావు. వదినా అన్నయ్య అరుస్తున్నాడని కూడా నాతో చెప్పవు, చెప్పకుండా పరిగెత్తాలి. నువ్వు పరిగెత్తట్లేదు, ఇక్కడే కూర్చుంటున్నావు. నువ్వు నిజంగా మీ అన్నయ్య సేవ చేయడానికి వచ్చావురా. నువ్వు వస్తే నువ్వు పరిగెత్తద్దురా, నువ్వు వెళ్ళటలేదు. అంటే ఖచ్చితంగా నీకు నా మీద కోరికుంది. దానితో పాటుగా బహుశः భరతుడు కూడా నిన్ను పంపించి ఉండవచ్చు. మీ ఇద్దరూ కలిపి కుట్ర చేశారండి. లక్ష్మణుడు అన్నాడు, 2 చేతులు కలిపి జోడించి అంజలి ఘటించి నమస్కరిస్తూ, వదిన పన్నగాసు రగంధర్వ దేవమానుషరాక్షసై అశక్యస్తవ వైదేహి భర్తాజేతుం న సంశయః దేవీ దేవ మనుష్యేషు గంధర్వేషు పతత్రిషు రాక్షసేషు పిశాచేషు కిన్నరేషు మృగేషు చ దానవేషు చ ఘోరేషు నహి విద్యేత శోభనే యో రామం ప్రతియుధ్యేత సమరే వాసవోపమం అవధ్యః సమరే రామో నైవం త్వం వక్తుమర్హసి నత్వామస్మిన్ వనే హాతు ముత్సాహే రాఘవం వినా.
అమ్మా సీతమ్మ, నేను ఒక్క మాట చెప్తున్నాను వినమ్మా, పరమ యథార్థమైన మాట చెప్తున్నాను. దేవీ దేవ మనుష్యేషు గంధర్వేషు పతస్త్రిషు రాక్షసేషు పిశాచేషు కిన్నెరేషు మృగేషు చ. దేవతలు, దానవులు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, ఈ అరణ్యంలో ఉన్న ఏ ఒక్కడు, ఈ బ్రహ్మాండములలో ఉన్న వీరులందరూ ఒక పక్క, మా అన్నయ్య ఒక పక్క ఉన్నా మా అన్నయ్యని ఎవ్వడూ నిగ్రహించలేడు. మా అన్నయ్య పరాక్రమం ఏమిటో నాకు తెలుసు. మా అన్నయ్యని మట్టు పెట్టడమే. వదినా, నువ్వు బేలవై ఎవరో అరిస్తే బెంగ పెట్టుకుని మాట్లాడుతున్నావు. అరిచినవాడు మాయామారీచుడడి అరిచాడన్న వదినా, అది అన్నయ్య అరవలేదు, నా మాట నమ్ము అన్నాడు. నచ తస్య స్వరో వ్యక్తం మాయయా కేనచిత్ కృతః గంధర్వ నగర ప్రఖ్యా మాయాసా తస్య రక్షసః. ఎంత గొప్ప మాట చెప్పేశాడో చూడండి లక్ష్మణుడు. నేను యథార్థం చెప్తున్నాను, అసలు అది మా అన్నయ్య కేక కానే కాదు. ఎందుచేత మాయావి అయిన వాడు నిర్మించినటువంటి గంధర్వ నగరం ఎలా ఉంటుందో అలా మా అన్నయ్య కంఠంతో చనిపోయే ముందు ఒక మాయావి అరిచాడు. అందుచేత మా అన్నయ్య కంఠం పూర్తిగా అక్కడ రాలేదు. అది మా అన్నయ్య కంఠం కాదు వదినా, నాకు తెలుసు, నన్ను నమ్ము. అన్నయ్యకి ఏ ప్రమాదం రాలేదు. నన్ను దూరంగా పంపితే నువ్వు ప్రమాదంలోకి వెడతావు. అందుకని వదినా నువ్వు బెంగ పెట్టుకోకు అన్నాడు. అలా ఒక్క క్షణం చూస్తుండు, అన్నయ్య కోదండం పట్టుకుని వచ్చేస్తాడు, మాయామృగం చర్మంతో వస్తాడు. నువ్వు బెంగ పెట్టుకోకన్నాడు. వ్యాసభూతాసి వైదేహి న్యస్తామయి మహాత్మన రామేణ త్వం వరారోహే నత్వాం త్యక్తుమిహోత్సహే. వదినా, నిన్ను విడిచిపెట్టి నేను వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు అంటే, రామచంద్రమూర్తి వెళ్ళిపోయే ముందు వదినని నీకు అప్పచెప్పి వెడుతున్నాను, ప్రతి క్షణం శంకిస్తూ నువ్వు వదిన పక్కనే ఉండు అని చెప్పి వెళ్ళారు. అందుచేత నిన్ను నా దగ్గర న్యాసంగా పెట్టాడు అన్నయ్య. నేను విడిచిపెట్టి వెళ్ళిపోతే అన్నయ్య మాట తప్పిన వాడిని అవుతాను. ధర్మం తప్పిపోతానని నించున్నాను తప్ప వదినా, నేను అన్యబుద్ధి కలిగిన వాణ్ణి కాదు. నన్ను క్షమించు వదినా, అన్నయ్య మాట మీద నేను నిలబడేటట్టు నన్ను అనుగ్రహించు అన్నాడు. అని ఆయన అన్నాడు, కృతా వైరాశ్చ వైదేహి వయమేతైర్నిశాచరై కరస్య నిధనాదేవా జనస్థానవధం ప్రతి. వదిన, నిన్న కాక మొన్న ఖరదూషణలతో కలిపి 14,000 మంది రాక్షసుల్ని అన్నయ్య చంపాడు. అందుచేత అన్నయ్య మీద రాక్షసులు పగపట్టి ఉన్నారు. అందుచేత ఎలాగైనా మనకి ఉపద్రవం తేవాలని మాయాస్వరూపంతో ఇవాళ ప్రవర్తించారు. అందుచేత వదిన నా మాట విను, ఆ అరుపుల్ని నమ్మకు అన్నాడు. అంటే సీతమ్మంది, రామస్య వ్యసనం దృష్ట్వా తేనైతాని ప్రభాషసే సుదుష్టత్వం వనే రామ ఏకమేకోను గచ్చసి మమ హేతోః ప్రతిచ్ఛన్నః ప్రయుక్తో భరతేన వా తన్న సిద్ధ్యతి సౌమిత్రే తవ వా భరతస్య వా కథమిందీవరస్యామం పద్మపత్ర నిభేక్షణం ఉపసంశ్రిత్య భర్తారం కామయేయం పృథగ్జనం సమక్షం తమ సౌమిత్రే ప్రాణాం స్త్వచ్ఛేన సంశయః రామం వినా క్షణమపి నహి జీవామి భూతలే. నాకు అర్థమైందిరా మహాపాపి, క్రూరాత్ముడా, నువ్వు ఎందుకొచ్చావో నాకు తెలియదని అనుకోకు. నువ్వు రాముడు మరణించాడన్న మాట ధృవపడడం కోసమని ఇక్కడ నించున్నావు. సుదుష్టత్వం వనే రామ ఏకమేకోను గచ్చసి మమ హేతోః ప్రతిచ్ఛన్నః ప్రయుక్తో భరతేన వా. అంత మహాత్ముడు భరతుణ్ణి కూడా కలిపేసి నన్ను పొందడం కోసమే నువ్వు రాముడి వెనకాతలు వచ్చావు, నిన్ను భరతుడే పంపించాడు వెనకాతల. మీ ఇద్దరూ కలిసి కుట్ర చేశారు, అందుకు నువ్వు వచ్చావు. కానీ మహాపాపి, ఒక్క విషయం తెలుసుకో, ఇందీవరశ్యాముడైనటువంటి రాముడు పడిపోయిన తరువాత నేను కన్నెత్తి కూడా నిన్ను చూడను. నేను వెళ్ళమన్నా వెళ్ళకుండా రాముడు ప్రాణాపాయంలో ఉంటే నువ్వు నా దగ్గర నిలబడి మాట్లాడుతున్నావు కనుక నీ ఎదుటనే విషం తీసుకుని శరీరాన్ని వదిలిపెట్టేస్తున్నాను చూడండి అంటే ఆయన అన్నాడు, లక్ష్మణుడు, ఎంత ప్రమాదం తెచ్చావు వదిన, ఇవాళ నేను ఇక్కడ నిలబడితే నీ ప్రాణం తీసుకుంటావు, నేను వెళ్ళిపోతే నీకు ప్రమాదం వస్తుంది. రెండూ నాకు తెలుసు. కానీ నేను చెయ్యగలిగిందేమిటి? ఇక్కడ నిలబడ్డానా? ఆవిడ ఇంకొక మాట అంది, నేను గోదావరిలోనన్నా దూకి మరణిస్తాను, ఉరిపోసుకుని మరణిస్తాను, విషం తాగి మరణిస్తాను, నీ ఎదురుకుండా మరణిస్తానంది.
అందుకని ఆయన అన్నాడు, ఇత్యుక్త పరుషం వాక్యం సీతాయా రోమహర్షణం అబ్రవీల్లక్ష్మణ సీతాం ప్రాంజలిర్విజితేంద్రియ. అంజలి ఘటించి 2 చేతులతో నమస్కరించి వదిన పాదాలు వంక చూసి లక్ష్మణుడు అన్నట్ట రోమాంచితమైనటువంటి శరీరంతో కంఠం గాద్గదికమై వదినతో అన్నాడు, ఉత్తరం నోత్సహే వక్తుం దైవతం భవతీ మమ వాక్యమప్రతిరూపం తు నచిత్రం స్త్రీషు మైథిలి. వదినా, ఇవాళ నువ్వు ఒక సామాన్యమైన స్త్రీ ఎలా మాట్లాడాలో అలా మాట్లాడు. కానీ వదినా, నువ్వు ఇన్ని మాటలు నన్ను అనేసావు, నేను మాత్రం తిరిగి ఒక్క మాటకి కూడా నీకు నేను జవాబు చెప్పను. ఎందుకని? అవి జవాబు చెప్పే మాటలా వదినా? ఏం చెప్పుకుని జవాబు చెప్పుకో, నా కడుపులో ఎంత బాధ కలిగిందో ఆలోచించండి. అవి మాటలతో జవాబు చెప్పుకునే మాటలు కావు వదిన. 13 సంవత్సరముల నుంచి నువ్వు కట్టుకోవడానికి ఎన్ని పట్టుపుట్టాలు కావాలో అన్నింటినీ కావిడేసి మోశాను. మీకు పర్ణశాల కట్టాను. ప్రతిరోజు గుణపం పట్టుకెళ్ళి కందమూలాల్ని తవ్వి తీసుకొచ్చి మీ ఎదుట పెట్టాను. మా అన్నయ్య వదినతో నా కంటి ముందు తిరుగుతుంటే ఒక్కనాడు నేను నా భార్యని స్మరించలేదు. నా జీవితంలో మా అన్నయ్య వదినలకి ఒక్కడే కూర్చుని సేవ చేసుకునే అదృష్టం లభించిందని సేవించాను. ఎన్నడూ నేను నిన్ను ఆ భావనతో గమనించలేదు. అటువంటి నన్నిన్ని మాటలు అన్నావు, భరతుణ్ణి కలిపావు. ఎన్ని మాటలు చెప్తే నేను తిరిగి నీ మాటలకి జవాబు చెప్పగలను? అందుకని నేను ఏ ఒక్క మాటకి జవాబు చెప్పను. రాముడు వస్తాడని నాకు తెలుసు. నువ్వు ఇన్ని మాటలన్నా నువ్వు వదినవి, పెద్దదానివి, అనడానికి నీకు అర్హత ఉంది వదినా. బాధలో ఉన్నావు, కానీ తిరిగి నేను అనకూడదు. ఎందుకంటే రాముడు ప్రమాదంలో లేడని చెప్తున్నవాణ్ణి కనుక. ఎంత సంస్కారమో చూడండి. అంత కోపంగా మాట్లాడినట్టు కనపడే లక్ష్మణుడిలో నాన్న నాకు వదిన నాకు దైవం అంటాడు. ఆ అన్న వదిన జోలికొస్తే దశరథుండి చంపుతా